పెద్దమ్మాయి బర్త్డే ఏమో కానీ నాకైతే చుక్కలు అంటే చుక్కలు కనిపించాయండి. బర్త్డే రోజు మార్నింగ్ నుంచే ఫుల్ ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. ఇంకా నేను పడుకుంటే తను కూడా అప్సెట్ అయిపోతాయని చెప్పి ట్యాబ్లెట్లు వేసుకొని అలా మొండిగా అయితే తిరిగాను. ఇంకా తనైతే స్కూల్కి పొద్దున్నే రెడీ వెళ్ళిపోయి స్కూల్లో అందరికి గిఫ్ట్లు పంచిందంట. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కొద్దిగా ఇంకొంచెం హ్యాపీగా చేద్దామని చెప్పి నేనే స్కూల్కి వెళ్ళి తనైతే పిక్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం చేసి అలా రెస్ట్ తీసుకున్నారు అందరూ. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే మాకు అంటే పెద్ద పాప బర్త్డే కోసమే వచ్చారనమాట. వాళ్ళు కూడా ఏదైనా గిఫ్ట్ కొందాం పాపకి అంటే గోల్డ్ కొందాము అంటే సరే అని ఈవినింగ్ అయితే గోల్డ్ కొనడానికి అయితే కళ్యాణ్ జ్యువెలరీస్కి వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఫుల్ వర్షం పడిందండి. ఈవినింగ్ అయితే కొద్దిగా స్టాప్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పి కళ్యాణ్ జ్యువెలరీస్కి వెళ్ళి ఒక ఆర్నమెంట్ అయితే పాపకు తీసుకున్నాము. ఇంకా బర్త్డే అని చెప్పగానే కళ్యాణ్ జ్యువెలరీస్ వాళ్ళే బర్త్డే కూడా సెలబ్రేట్ చేశారనమాట. అంతమందిని చూసేసరికి తనైతే బిగ్స్కిపోయింది. అది కాక కొత్త వాళ్ళు కదా అందరూ. వాళ్ళ పప్ప ఎన్నిసార్లు చెప్పినా నవ్వమ్మ అంటే కూడా అస్సలు నవ్వట్లేదు. అలా బిగ్స్కిపోయి కట్ చేస్తుంది అనమాట కేక్. ఇంకా మేము మా పాప బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. డిన్నర్కి ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడెక్కడ తిరిగామనేది నెక్స్ట్ వీడియోలో